నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఇవాళ మన రివ్యూ ఏంటంటే మనశంకర వరప్రసాద్ 5 రోజులకు గాను ఇన్ని కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే అనగనగా ఒక రాజు సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఇంతలో నారీ నారీ నడుమమురారి శర్వానంద్ గారి సినిమా కూడా అయితే వచ్చేసింది. ఆ సినిమా పరిస్థితులు ఏంటి, ఇకపోతే సంక్రాంతి విన్నర్ ఎవరు, ఈ రుద్దుడు కార్యక్రమాలు ఏందిరా నాయన, వీటన్నిటి విషయాలైతే మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలియజేసుకుందాం అనమాట. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచయ్య బ్లాగ్స్. మనశంకర వరప్రసాద్ సినిమా అయితే గనక 200 కోట్ల రూపాయల గ్రాస్ అయితే క్రాస్ చేసిందని మూవీ టీము పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయల వాళ్ళు పెట్టుకున్నప్పటికీ సినిమా అయితే మాత్రం ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రూపాయల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇకపోతే వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ 94 కోట్లు, ఒక 6 కోట్లే తక్కువ, 94 కోట్ల రూపాయల షేర్ అయితే ఇప్పటి వరకు వసూలు చేసిందని చెప్పుకోవాలి. సినిమా టోటల్గా 200 కోట్ల రూపాయల గ్రాస్ అయితే క్రాస్ అయిపోయిందని మూవీ టీం రిలీజ్ చేసిందనమాట. అఫీషియల్గా రిలీజ్ చేసింది 5 రోజులకు గాను. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి కారణం కేవలం అనిల్ రావిపూడి గారి యొక్క పెన్ను పవరు. ఒక రైటరు తన స్క్రీన్ ప్లేని ఎలా రాసుకోవాలి, ఏ టైంలో రిలీజ్ చేయాలి అనేది చాలా గొప్పగా ఆలోచించి రిలీజ్ చేశారు. సినిమా అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కలెక్షన్స్ దగ్గర ఎటువంటి డోకా లేకుండా బ్లాక్ బస్టర్ సినిమాగా దూసుకెళ్తుందనమాట. ఇకపోతే అనగనగా ఒక రాజు సినిమా కూడా 2 రోజులకు గాను 40 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసిందని మూవీ టీం అయితే రిలీజ్ చేసింది. సో మామూలుగా అయితే 28 నుంచి 30 కోట్ల రూపాయల వరకు అయితే గ్రాస్ వచ్చిందనమాట ట్రేడ్ లెక్కల ప్రకారం. కానీ టీం మాత్రం 40 కోట్ల రూపాయల గ్రాస్ అయితే వసూలు చేసిందని పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సినిమా అయితే మాత్రం సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమా అనగనగా ఒక రాజు. సినిమాలో ఎటువంటి సన్నివేశాలు కూడా మనం వేలు పెట్టి చూసే అంత విధంగా లేవు. ప్రతిదీ కూడా ఆద్యాంతం అలరిస్తూ కామెడీని పండిస్తూ సినిమా అయితే మాత్రం సూపర్గా ఉంది. సంక్రాంతికి నెంబర్ 1 బ్లాక్ బస్టర్ సినిమా అనే చెప్పుకోవాలి. నవీన్ పోల్శెట్టి గారి పర్ఫార్మెన్స్కి హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హిలేరియస్ ఫన్ అయితే జనరేట్ అయ్యాయన్నమాట. రావు గోపాలరావు గారిని, చమ్మక్ చంద్ర కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా నవ్వించి సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారనే చెప్పుకోవాలి. ఇకపోతే నారీ నారీ నడుమమురారి బాలకృష్ణ గారి ఓల్డ్ టైటిల్తో వచ్చిన స్టోరీ అది వేరే అయినప్పటికీ టైటిల్ అయితే బాలకృష్ణ గారి సినిమా టైటిల్ పెట్టుకొని సినిమా అయితే మాత్రం కొత్తగా చూపించడం జరిగింది. డైరెక్టర్ యొక్క గొప్పతనం అయితే చాలా బాగా కానొస్తుంది అన్నమాట. సినిమాలో సంక్రాంతికి మరొక బ్లాక్ బస్టర్ సినిమా నారీ నారీ నడుమమురారి అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో ఎక్కడ కూడా వేలు పెట్టి చూసే విధంగా రివ్యూస్ కూడా దొరకకుండా డైరెక్టర్ గారు శర్వానంద్ గారిని చూపించిన విధానము సూపర్గా ఉంది. సినిమా అయితే కొత్తదనం ఉంది కాబట్టి సినిమా చాలా బాగా ఆడుతుంది. కానీ ఒక సమస్య ఏంటంటే థియేటర్స్ కొన్ని ఏరియాస్లో ఈ సినిమా రిలీజ్ కూడా కాలేదు. ఎందుకంటే థియేటర్స్ లేకపోవడం, నెంబర్ ఆఫ్ మూవీస్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల సినిమాకి అక్కడక్కడ కొన్ని టౌన్లో థియేటర్స్ కూడా దొరకలేదు. సో అదొక డిసడ్వాంటేజ్ అయినప్పటికీ సినిమా తనకున్నంత థియేటర్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా సినిమా అయితే వెళ్తూ ఉంది. మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేసింది. ఆల్మోస్ట్ 2 రోజులకు గాను 5,50,00,000 రూపాయల షేర్ అయితే వసూలు చేసింది, గ్రాస్ అయితే వసూలు చేసింది. దాదాపు 3.5 కోటి 4 కోట్ల రూపాయల షేర్ అయితే మాత్రం వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. థియేటర్స్ తక్కువైనప్పటికీ సినిమా హోల్డ్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్యుపెన్సీ మాత్రం 75 to 80% ఆక్యుపెన్సీతో థియేటర్స్లో సూపర్గా నడుస్తుంది. ఇకపోతే రాజాసాబ్ సినిమా అయితే కనుక దాదాపు 200 కోట్ల రూపాయల గ్రాస్ అయితే 230-40 కోట్ల రూపాయల గ్రాస్ అయిపోయింది. దాదాపు 107 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. అయినప్పటికీ సినిమా అయితే మాత్రం ఆశించిన విధంగా కలెక్షన్స్ అయితే రాలేదు. ఎందుకంటే దాదాపు 200 కోట్ల రూపాయల షేర్ వస్తే కానీ ఈ సినిమా హిట్ బ్రేక్ ఈవెన్ అయితే అవ్వదు. ఎలాగో 106 కోట్లు 112 కోట్లు ఇప్పటికి వచ్చినప్పటికీ ఇంకా 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ షేర్ రాబట్టడం అనేది చాలా పెద్ద విషయము.
అది జరగడం అయితే ఇంక కష్టమే కాబట్టి ఈ సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమాల్లో మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమం రారి చేశాయి. ఇకపోతే భక్త మహాశయులకి విజ్ఞప్తి, ఆ సినిమా రొట్ట స్టోరీలో ఎటువంటి ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల అయితే ఈ సినిమా అయితే మాత్రం ఈ సంక్రాంతికి నిలబడలేదనే చెప్పుకోవాలి. ఇక మనశంకర వరప్రసాద్ స్టోరీ కూడా రొటీన్ స్టోరీ అయినప్పటికీ అనిల్ రావిపూడి గారి ట్రీట్మెంట్ విధానం వల్ల సినిమా అయితే మాత్రం ఈ సంక్రాంతికి కలెక్షన్ల పరంగా కూడా అన్నిటి విధంగా చూస్తే కనుక నెంబర్ 1 సినిమా అనే చెప్పుకోవాలి. కథ పరంగా కథనం, స్క్రీన్ ప్లే అన్నిటి పరంగా అయితే అనగనగా ఒక రాజు సినిమా అయితే మాత్రం నెంబర్ 1 అనేది చెప్పుకోవాలి. సో ఇకపోతే ఇది పరిస్థితి. ఇక ఈ రుద్దుడు కార్యక్రమాలు ఏందిరా నాయన, ఇన్ని రోజుల నుంచి మెగాస్టార్ ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయనే నెంబర్ 1గా ఉన్నారు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం నెంబర్స్ అన్నీ మారిపోయాయి. బాహుబలి 2000 కోట్లు, ఇకపోతే కల్కి అన్నీ కొన్ని పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ప్రభాస్ గారి పేరు మీదే ఉన్నాయి. అంటే ప్రతి జనరేషన్కి చేంజెస్ అయితే జరిగిపోతూ ఉన్నాయి. ఇకపోతే కలెక్షన్సే చెప్తాను, మన పుష్ప 2 కూడా భారీ హిట్ అయితే కొట్టింది. 2000 కోట్ల రూపాయల వసూలు చేయడం జరిగిందనమాట. ఈ రుద్దుడు కార్యక్రమాలు ఆపేసి సినిమాగా చూడండి. చిరంజీవి గారికి కూడా ఇప్పుడు ఇన్ని రోజుల వరకు హిట్ లేకపోవడం అనేది చాలా కష్టంగా అనిపించింది. ఈ సినిమాతో మళ్ళీ ఆయన ఆన్ ట్రాక్లోకి అయితే వచ్చేశారు. ఎవరు కాదనలేరు, ఆయన ఎప్పటికీ మెగాస్టారే. కానీ రుద్దుడు కార్యక్రమాలు అయితే ఆపేసి సినిమాని ప్రమోట్ చేయడంలో ఉంటే కనుక మరిన్ని సినిమాలు తీసి అలరించేదానికి వాళ్ళు కూడా ముందుగా ఉంటారని మరొకసారి తెలియజేస్తూ, సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ సినిమాస్ ఈ 3. ఇదే అండి మన వ్లాగ్. తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్.